వృషభ రాశి జాతకులకి ప్రధానంగా గృహయోగం సిద్ధించాలి. ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి అని చెప్పేసి తెలుసుకుందాం. ప్రధానంగా విషువసున సంవత్సరంలో ప్రస్తుతానికి గోచార స్థితి అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది. ప్రధానంగా ఈ యొక్క అక్టోబర్ నెలలో అంతా కూడా చూసుకుంటే, ఈ యొక్క గృహస్థితి అంతా కూడా మీకు ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానము అంతా కూడా గృహయోగానికి మీకంతా కూడా కారణమవుతుంది. మరియు దశమ స్థానం అంతా కూడా యొక్కరంగా ఉండాలి. రాజయోగ కారణం అంటారు. రాజ్యస్థానం అంటారు దాన్నంతా కూడా. చతుర్థ దశమ స్థానము, ఏకాదశ స్థానం యొక్కరంగా ఉంటాయి గనక అతి శీఘ్రంగా మీకు స్వగయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉండకూడదు. ప్రధానంగా అష్టమ స్థానంలో యోగకరంగా ఉంటే గనక ఆకస్మితంగా ధనయోగం సిద్ధించడానికి మీకంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరు చేయవలసింది ఏంటంటే, మీకు వృషభ రాశి జాతకులని రాశి వశాత్తు చూసుకుంటే రాశి నుంచి లెక్క పెట్టుకొని 4వ స్థానం ఏముందో చూసుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే 4వ స్థానం అంతా కూడా చూసుకుంటే మీకు ఇక్కడ వృషభ, మిథున, కర్కాటక, సింహరాశి మీకు 4వ స్థానం అవుతుంది. సూర్య భగవానుడు అంతా కూడా యొక్కరంగా ఉండాలి. మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క నవమ స్థానము మరియు దశమ స్థానం అంతా చూసుకోవాల్సి ఉంటుంది. నవమ స్థానం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మీకంతా కూడా నవమ స్థానం అంతా కూడా చూసుకుంటే సప్తమ స్థానం అంతా కూడా వృశ్చిక రాశి అవుతుంది. అష్టమ స్థానం అంతా కూడా ధనుసు రాశి అవుతుంది. మరియు నవమ స్థానం అంతా కూడా మకర రాశి అవుతుంది. ఇక్కడ నవమ స్థానం అంతా కూడా కేంద్రంగా తీసుకోవాల్సి ఉంటుంది. పూర్వ పుణ్యస్థానం అంతా కూడా పూర్వీకుల నుంచి మీకు ఎటువంటి స్థిరాైశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉందా, తండ్రి సంబంధమైన విషయాలు ఏమన్నా మీకు ఆస్కారం ఉంటుందా, మీకు యోగం ఉందా అని చెప్పేసి నవమ స్థానాన్ని కేంద్రంగా చేసుకోవాల్సి ఉంటుంది. మరియు దశమ స్థానం అంతా కూడా రాజ్యయోగ కారణం అంతా కూడా అంటారు. రాజ్యస్థానం అంటారు. ఇక వృత్తి స్థానం అని చెప్పేసి అంటుంటారు. వృత్తిలో అభివృద్ధి కలిగి ఆకస్మికంగా ధనయోగం సిద్ధించి మీకంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధిస్తుందా, స్థిర ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించి మీకు అంతా కూడా ధనయోగం కలుగుతుందా, మరియు భూ సంబంధమైన వ్యాపారాలు సిద్ధిస్తాయా, ఎటువంటి మీకు వ్యాపారం అంతా కూడా యోగకరంగా ఉండి గృహయోగం ఏ వయసులో అంతా కూడా సిద్ధించడానికి స్వగృహయోగం కొనుక్కోవడానికి అనుకూలత ఉంటుంది. ఏ దశలో అంతా కూడా కొనుక్కోవాలని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా దశ అంతర్దశల్లో కానీ ఎటువంటి దశ అయినా కానీ రాష్ట్రాధిపతికి మిత్రత్వం ఉండాలి, లగ్నాధిపతికి మిత్రత్వం ఉండాలి. చతుర్థ దశమాధిపతులంతా కూడా గోచార రీత్యా బలంగా ఉండాలి. మరియు ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాధిపతి అయిన కూడా అష్టమాధిపతి కూడా యోగకరం ఉండాలి. అష్టమ స్థానం ఏం చేస్తుందంటే ఆకస్మిక ధనయోగం ఇచ్చే విధంగా, వ్యాపారంలో ఆకస్మికంగా ధనలాభాలు ఇచ్చే విధంగా, మరియు ఖర్చులు కూడా ఇచ్చే విధంగా చెప్తూ ఉంటుంది అనమాట. ఇటువంటి రాజ్యస్థానం అంతా కూడా కేంద్రంగా చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. జాతకాన్ని విశ్లేషణ చేసుకోవాలి. ప్రధానంగా మీకు గృహయోగం సిద్ధించాలంటే ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, ఓం మణిదీపేశ్వర్యై నమః నామాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం. మీరు దానాల కార్యక్రమంలో కూష్మాండ దానం అంతా కూడా మంగళవారం, గురువారం, ఈ యొక్క శుక్రవారం రోజున మరియు ఆదివారం రోజున కూష్మాండ దానాన్ని దానం చేసుకోవడం. కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని తరచూ వెలిగిస్తూ ఉండడం. ప్రదోష కాలంలో వెలిగిస్తూ ఉండాలి. ప్రధానంగా ఉప్పు దీపాన్ని వెలిగిస్తూ ఉండడం. కూష్మాండ దీపం బూడిద గుమ్మడికాయతోటి దీపారాధన చేస్తూ ఉండాలి. కాలభైరవ అష్టకాన్ని, కాలభైరవ స్వామి యొక్క నామాలు ప్రతినిత్యం కూడా చదువుకుంటూ ఉంటాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణం అంతా కూడా ఆచరించడం. ఓం మణిదీపేశ్వర్యే నమః, ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమః, ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా ఈ యొక్క స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. భూ సంబంధమైన తగాదాలు కానీ, భూ సంబంధమైన మీకంతా కూడా వ్యాపారాలు కానీ అదృష్టంగా మీకు కలిసి వస్తుందా లేదా, భూ సంబంధమైన మీకు ప్రాపర్టీస్ కానీ ఎటువంటి కష్టాలంతా కూడా ఉన్నాయి, మీకు ఎటువంటి రావాల్సిన మీ ప్రాపర్టీస్ అంతా కూడా మీ చేతికి రావాలి, మీకు తరతరాలకు వచ్చిన ప్రాపర్టీస్ అంతా కూడా మీకంతా కూడా ఉన్నాయా లేదా, ఎటువంటి కష్టాలంతా కూడా ఉంటే ఆర్థికమైన కష్టాలు కానీ, ఈ యొక్క భూ సంబంధమైన తగాదాలు కానీ ఏమైనా ఉంటాయి కనుక ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా షష్ఠ స్థానం అంతా కూడా కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి లగ్నాలంతా కూడా చూసుకుంటే వృషభ లగ్న జాతకులు కానీ ఏ లగ్నమైనా షష్టమ స్థానం ఈ యొక్క తగాదాల గురించి చెప్తూ ఉంటుంది. వ్యాపారంలో మార్పుల గురించి కానీ, వ్యాపారంలో లాభాల గురించి కానీ చెప్తూ ఉంటుంది అన్నమాట. ఈ స్థానంలో పాపగ్రహాలు శుక్ర రాహులు కానీ, కుచకేతువులు కానీ, కుచరాహులు కానీ ఉండకూడదు. మరియు శని రాహులు కానీ ఉండకూడదు. శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా చతుర్థ స్థానం మీద పడకూడదు. ఇటువంటి దృష్టిలంతా కూడా లేకుండా దశానాథుడు ఏ రకంగా ఉన్నారు, మహర్దశ ఏ మహర్దశ నడుస్తుంది, గోచారిత్య గురుబలం ఉందా లేదా, తద్వారా మీకు అంతా కూడా గృహయోగం సిద్ధిస్తుందా లేదా. గురువు అంతా కూడా చూసుకుంటే అక్టోబర్ 19వ తారీఖు రోజున ఒక కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం గురు కారకత్వంగా మీకు అంతా కూడా లాభాలు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శుక్ర భగవానుడు కూడా మీకు మార్పు చెందిన తర్వాత యోగకరంగా ఉంటుంది. శుక్ర బలం యోగకరంగా ఉండాలి. సూర్యనారాయణ స్వామి అనుగ్రహం ఉండాలి. శనీశ్వరుడు అనుగ్రహం ఉండాలి. శని అంతా కూడా యోగకరంగా మారినప్పుడు మీకు గృహయోగం సిద్ధిస్తుంది. శుక్రుడు అంతా కూడా యోగకరంగా ఉన్నప్పుడు జాతకరీత్యా మీకు శుక్ర గ్రహమైన మీకంతా కూడా భోగభాగ్యానికి కారణమవుతారు. మీకంతా కూడా ప్రధానంగా
ఈ యొక్క పంచమ స్థానము యొక్కరంగా ఉండాలి, చతుర్థ స్థానం యొక్కరంగా ఉండాలి, దశమ స్థానం యొక్కరంగా ఉండాలి. ఇటువంటి స్థానాలంతా కూడా గోచారరీత్యా యొక్కరంగా ఉండాలి. తద్వారా మీకంతా కూడా శీఘ్రాతి శీఘ్రంగా మీకంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి మీ జాతకానికి పరిశీలన చేసుకొని పరిహారం చేసుకుంటే గనక ఎటువంటి కష్టాలున్నా కానీ తిరిగిపోయి మీకంతా కూడా అతి శీఘ్రంగా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క భూవరాహస్వామి చరిత్రని చదువుకోవడం, పారాయణం చేసుకోవడం, ఈ యొక్క మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం, చరిత్రలాగా ప్రవచనాల్లాగా చదువుతూ ఉండడం, మణిదీపేశ్వరి యొక్క వర్ణన అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఆ మణిదీపేశ్వరంలో భువనేశ్వరి దేవి ఈ రకంగా స్థిరనివాసంగా ఉంటుంది. అమ్మవారి చరిత్రనంతా కూడా చదువుకోవడం, ప్రధానంగా ఇటువంటి ఆరాధన చేయడం వల్ల వారాహిదేవి ఆరాధన, మాతంగేశ్వరి ఆరాధన, రాధశ్యామల ఆరాధన చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా ఈ యొక్క విశేషమైన హోమాలంతా కూడా ఆచరణ చేస్తాం. జాతకానికి పరిశీలన చేసి మీకు ఎప్పుడో స్వగృహయోగం సిద్ధిస్తుంది, ఎటువంటి కష్టాలు పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ యజ్ఞాధికృతుల వల్ల జప హోమాది దాన విధానం, తంత్ర మంత్ర యంత్ర విధానం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క విశ్వసన సంవత్సరంలో మీకు గురు యొక్కరంగా ఉండాలి, జాతకరీత్యా గోచారీత్యా కూడా యొక్కరంగా ఉంటే కనుక అతి శీఘ్రంగా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రి నమః. గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యొక్కరంగా ఉండాలి, బృహస్పతి యొక్కరంగా ఉండాలి, చతుర్థ నవమాధిపతులు యొక్కరంగా ఉండాలి, మరియు దశమాధిపతి యొక్కరంగా ఉండాలి. లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి. లగ్నం తెలియకపోతే కనుక రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం, ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిగి వస్తుంది. శీఘ్రంగా అమ్మవారి దయ వల్ల మీకు అంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల మీకు అంతా కూడా యోగకరంగా ఉంటుంది. అంగారకుడు, బృహస్పతి, శుక్రుడంతా కూడా యొక్కరంగా ఉండాలి. శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు, రాజ్యయోగానికి కారణమవుతాడు, విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు. ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి. ప్రధానంగా ధనకారకుడైన యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. జాతకరీత్యా ద్వాదశ స్థానం ఏమేమి చెప్తుంది? భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి, ఈ యొక్క రాజ్య సంపదల గురించి, విలాసవంతమైన జీవితం గురించి, రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట. ద్వాదశ స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది. ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు ఉంటే జన్మజాతకంలో కనుక గోచారీత్యా కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి. దశానాథుడు అనుకూలత ఉండాలి. ఏ మహర్దశ నడుస్తుంది, ఆ దశలో అంతర్దశ ఏం నడుస్తుంది, విదశలో ఏం నడుస్తుంది, ఆ దశనాథుడు అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట. ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సాముద్రికంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. హస్త సాముద్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ గ్రహాల యొక్క మీకు ఈ యొక్క యొక్కరంగా ఉన్నాయి మీకంతా కూడా ఆ హస్త సాముద్రికల్లో కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. జాతకం అనేది కాకుండా హస్త సాముద్రికంలో కూడా కంపారిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. హస్త సాముద్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది, అదృష్ట యోగం కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది, ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, శీఘ్రంగా తీరని కథగా ఉండే స్వగృహ యోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం, ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి, కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి. అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఏ దేవాలయమైనా పర్లేదు రావి చెట్టును అంతా కూడా నాటడానికి, వేప చెట్టును నాటడానికి, మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు. దేవతా వృక్షాలను నాటడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది, అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకి ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారో మీకంటా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి, ఆకస్మిక ధన లాభం కలగడానికి, అదృష్టయోగం కలగడానికి, ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి, సంతాన యోగం సిద్ధించడానికి, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి. మణిదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం. ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమః, ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం అదృష్ట యోగానికి కలిసి వస్తుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి. మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే చతుర్థ
పంచమాధిపతులు యొక్కరంగా ఉండాలి. చతుర్థ నవమాధిపతులు, దశమాధిపతులు యొక్కరంగా ఉండాలి. చతుర్థంలో గాని, నవమంలో గాని పాపగ్రహాలు ఉండకూడదు. ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి. సో, మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగు పరిష్కారం చేసుకోవడం వల్ల జప హోమాది కార్యక్రమాలు, దాన హోమాది కార్యక్రమాలు, తంత్రము, మంత్రము, యంత్రంతోటి మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది. అదృష్టి యొక్క కలిసి వస్తుంది. ప్రధానంగా భూ సంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క జప హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణిదీపేశ్వరి వర్ణన, ఈ యొక్క దేవీ భాగవతం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు. మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాల్లాగా ఉంటాయి. ఆ ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టి యొక్క కలిసి వస్తుంది. మణిదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది, మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మణిదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు. మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో, దానిమ్మ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వరుడికి అంతా కూడా ప్రదోష కాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది. అదృశ్య యోగం కలిసి వస్తుంది. ఆవు పాలతో చేసిన పెరుగన్నంతో హోమాది కార్యక్రమాలు శ్రీసూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది. అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మంగళవారం, గురువారం, శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం, ఖడ్గమాల స్తోత్ర పఠనం చేసుకోవడం మరియు ఆవు పాలు చేసిన బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది. అదృష్టమైన గురు కటాక్షం లభిస్తుంది. మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఈ పరిష్కారం అంతా కూడా యొక్కరంగా ఉంటుంది. తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసిమాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి. అఖండమైన లక్ష్మి కటాక్షం లభిస్తూ ఉంటుంది. శ్రీమాత్రేయమ.